కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కలయిక సీనియర్లు జూనియర్ల మధ్య సఖ్యత ఎలా ఉన్నా ఒకరిపై ఒకరు కత్తులు నూరుకునే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆది నుంచి కూడా కొందరు నాయకులు పార్టీ బాధ్యతలు చేపట్టిన షర్మిలను విభేదిస్తున్నారు. ఆమె నాయకత్వాన్ని తొలినాళ్లలో స్వాగతించిన వారు కూడా తర్వాత కాలంలో సొంత ఎజెండా అమలు చేస్తున్నారని, టికెట్లను కూడా వేరే రూపంలో ఇస్తున్నారని గతేడాది ఎన్నికలకు ముందు కూడా ఆరోపించారు. అయితే తర్వాత కాలంలో ఎన్నికలు పూర్తి కావడం పార్టీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రానట్లే కనిపిస్తోంది. ఇందుకు రీజన్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ లో లోలోపల రగులుతున్న విభేదాలు కడపలో ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, ఏఐసీసీ సభ్యురాలు శుంకర పద్మశ్రీ మధ్య గత ఏడాది కాలంగా తీవ్ర విభేదాలు నెలకొని ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందర పార్లమెంటుకు పోటీ చేస్తానని గుంటూరుకు చెందిన శుంకర పద్మశ్రీ పీసీసీ చీఫ్ షర్మిలను కోరినట్టు సమాచారం. పార్లమెంటుకు వద్దు, అసెంబ్లీకే పోటీ చేయమని షర్మిల శుంకర పద్మశ్రీకి చెప్పారట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇద్దరి మధ్య వైరం రగులుతూనే ఉంది. శుంకర పద్మశ్రీ కాంగ్రెస్లోని అసంతృప్తి వాదులను కలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ఓ వర్గాన్ని పదిలపరుచుకుంటూ వెళుతున్నారు. షర్మిల సొంత జిల్లా కడపలో శుంకర పద్మశ్రీ ఆమె వ్యతిరేక నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నానాటికి బలహీన పడుతోందని విమర్శించారని చెబుతున్నారు. అంతేకాదు ఆమె తన సొంత అన్న జగన్ మీదనే విమర్శలు చేస్తూ పార్టీని గాలి కొదిలేస్తున్నారని కూడా అన్నారు. ఇలాగైతే పార్టీ బతికి బట్టగట్టడం కష్టమని ఆమె తేల్చేశారు. ఇక షర్మిలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నాయకులతో పద్మశ్రీ సడన్ గా ఈ సమావేశం ఎందుకు నిర్వహించారు అన్నది అర్థం కావడం లేదు. అయితే ఆమె ఒక వ్యూహం ప్రకారమే ఇలా చేశారని అంటున్నారు. ఇలా ఆమె ఉద్దేశపూర్వకంగా షర్మిలను వ్యతిరేకులను చేరదీస్తున్నారు అని అంటున్నారు. శుంకర పద్మశ్రీ కాంగ్రెస్ లో సీనియర్ నేత. షర్మిల కంటే ముందు నుంచి ఆమె పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఆమెకు కాకుండా షర్మిలకు పీసీసీ చీఫ్ దక్కింది అంటే ఆ సమయంలో జగన్ ఏపీ సీఎంగా ఉండడంతో ఆయన మీదకు టార్గెట్ చేస్తూ ఈ పదవి ఇచ్చారని చర్చ సాగింది. అలాగే దివంగత మహానేత వైఎస్ఆర్ తనయ కావడం, ఆ రాజకీయ కుటుంబ నేపథ్యం ఆమెకు కీలక స్థానం దక్కేలా చేశాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక షర్మిల పీసీసీ చీఫ్ అయ్యాక చాలా మంది సీనియర్ నేతలు ఆమెకు సహకరించడం లేదు అని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో పార్టీ సాగుతున్న పోకడల మీద పద్మశ్రీ లాంటి వారు బాహాటంగానే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. వారి మీద క్రమశిక్షణా చర్యలను తీసుకోమని షర్మిల గతంలో హైకమాండ్కు ఒకసారి ఫిర్యాదు చేశారు అని కూడా ప్రచారం సాగింది. అయితే ఆ రకమైన యాక్షన్ ఏది ఇప్పటిదాకా జరగలేదని అంటున్నారు. ఇప్పుడు పద్మశ్రీ మరోసారి షర్మిలను గురిపెట్టడంతో ఏం జరుగుతుంది అన్న చర్చ సాగుతోంది. అయితే ఈసారి షర్మిల ఏమాత్రం ఉపేక్షించరని, పద్మశ్రీ విషయంలో సీరియస్ గానే ఉంటారని అంటున్నారు. మరోసారి ఢిల్లీ వెళ్లి పద్మశ్రీ మీద యాక్షన్ ని కోరుతారని అంటున్నారు. మరి అది జరుగుతుందా అన్నదే చర్చగా ఉంది. అసలే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. దానికి తోడు ఇద్దరు మహిళా నేతల మధ్య ఈ విధంగా అండర్స్టాండింగ్ లేకుండా పోతుంటే కాంగ్రెస్ పెద్దలు ఏం చేస్తారు అన్నది కూడా పార్టీలో అంతా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ కాంగ్రెస్ మీద కాంగ్రెస్ హైకమాండ్ కి ఆసక్తి ఏమాత్రం ఉంది, బలోపేతం చేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అన్న దాని మీదనే ఇలాంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని అంటున్నారు. మరోవైపు పద్మశ్రీ పేరును నేరుగా ఎత్తకుండానే తనపై కుట్రలు చేస్తున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిని ఉపేక్షించేది కూడా లేదని తెగేసి చెప్పారు. అయితే పద్మశ్రీ వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు షర్మిలకు దూరంగా ఉండడం గమనార్హం. ఇప్పుడు వీరి జాబితాను తనకు ఇవ్వాలంటూ అనంత నాయకులకు షర్మిల ఆదేశించారు. మరోవైపు విజయవాడలోనూ ఇటీవల షర్మిల కార్యక్రమాలకు సీనియర్లు ఎవరూ రాలేదు. దీనికి కూడా పద్మశ్రీనే కారణమని షర్మిల భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తనను వ్యతిరేకించే వారి జాబితాను ఇవ్వాలంటూ షర్మిల ఆదేశించడం, మరోవైపు పద్మశ్రీ నేరుగా షర్మిలతో ఢీకొట్టేందుకు ప్రయత్నించడం వంటి రాజకీయంగా కాంగ్రెస్లో మరింత రచ్చగా మారింది. చివరికి ఏం జరుగుతుందనే చూడాలి.